హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం పెరుగు ఆవళ్ళు చేసుకుందామండి. మనకి దగ్గరలో దీపావళి పండుగ ఉంది కదా, ఆ రోజు అందరూ కూడా మనం పెరుగు ఆవళ్ళు వేసుకుంటూ ఉంటాం. కానీ చాలామందికి లోపల వరకు కూడా ఆ పెరుగు అనేది పీల్చుకోకుండా గట్టిగా ఉంటుంది. అలా లేకుండా ఎలా చేసుకుంటే వస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే మనం ఈ పిండిని కూడా మిక్సీ జార్లో చేసుకుంటున్నామండి. మిక్సీలో వేసుకుంటే చాలామందికి గట్టిగా వచ్చేస్తాయని అనుకుంటారు కదా, అలా ఏమీ లేకుండా మిక్సీలో వేసుకున్న పిండితోనే ఫ్లఫీగా స్పంజీగా చేసుకోవడం ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు ఈ టిప్స్ ఫాలో అయితే చేశారంటే కనుక లోపల వరకు కూడా పెరుగు బాగా పీల్చుకుని మంచి సాఫ్ట్గా మంచి టేస్ట్తో వస్తాయి. మనకి చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందుగా ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ ఆన్ అవుతుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేనే వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. ఓకేనండి, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి 1 కప్ వరకు మినపగుళ్ళని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1 కప్ వరకు తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుని 3-4 అవర్స్ కానీ లేదంటే ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవచ్చు. కానీ గార్లిక్ అయితే ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదండి. చాలా తక్కువ టైంలోనే మనం చేసుకోవచ్చు. అవి కూడా మనం ఇక్కడ యూజ్ చేసేది పట్టు మినపప్పు ఏమి కాదు కదా, ఇలా గుండు పప్పుకి అయితే చాలా త్వరగానే నానిపోతుంది. మినిమం ఒక 3 అవర్స్ అయితే సరిపోతుంది. ఒక 3 గంటల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక 3 గంటల తర్వాత దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకుందాము. నేను ఇక్కడ గ్రైండర్లో వేయట్లేదండి, మిక్సీలోనే వేస్తున్నాను. మిక్సీలో వేసుకున్నా కూడా మనకి ఫ్లఫీగా సాఫ్ట్గా ఎలా రావాలంటే, మనం ఈ పప్పు వేసుకున్నప్పుడు దానిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకుంటాం కదా, అలా చేసుకున్నప్పుడు వాటర్ని మీరు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మనం వీటిలోకి కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుని చేసుకోవడం వల్ల మనకి ఇవి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. అందుకని చెప్పి మిక్సీ జార్లో వేసుకుని చేసుకుంటే కనుక మీరు దీనిలోకి కూలింగ్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు తర్వాత అయినా, అంటే పప్పు రుబ్బేసుకున్న తర్వాత అయినా కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం పప్పులోకి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోకూడదండి. అలా చేసుకుంటే మనకి పిండి అంతా బాగా లూజ్ అయిపోయి ఆయిల్ అనేది బాగా పీల్చేసుకుంటుంది. అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా ఉండేలాగే చూసుకోండి. ఇప్పుడు దీనిని మిక్సీ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఇలా మనకి మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండేలాగా చూసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇలా పిండినంతా కూడా వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకుని దానిలోకి పెరుగును వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఈ పెరుగు ఆవళ్ళకి పెరుగు అనేది మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదండి. కొంచెం చిక్కగా ఉన్న పెరుగుని బాగా బీట్ చేసుకుంటే మనకు కొంచెం పల్చగా అవుతుంది కదా, ఇలా వచ్చే వరకు మీరు బీట్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకి లోపలకంటా కూడా బాగా పీల్చుకుంటాయండి వడ్లు, లేదంటే లోపలంతా కూడా గట్టిగానే ఉంటుంది మనకు లోపల పీల్చుకోకుండా. ఇలా కొంచెం పల్చగా ఉంటేనే మనకి బాగా పీల్చుకుంటుంది. మరీ పల్చగా కాకుండా అలాగని మరీ టైట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పోపు ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి పోపుల్ని యాడ్ చేసుకుందాము. దానికోసం కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అలాగే కొద్దిగా ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకుని చిన్న ముక్కలుగా పెట్టుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఇంతంత క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. మనకి పెరుగు ఆవళ్ళకి పోపు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పోపులన్నీ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు. మనం వీటిని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటేనే మనకు అన్నీ కూడా ఈవెన్గా ఈక్వల్గా వేగుతాయి. అందుకని చెప్పి సిమ్లో పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకుందాము.
చూడండి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, మనకి మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆపేసుకుని ఈ పోపుని చల్లారనివ్వాలండి. వేడి మీద మనం పెరుగులోకి యాడ్ చేసుకోకూడదు. వేడిగా ఉన్నప్పుడు కనుక పోపుని యాడ్ చేస్తే పెరుగు అనేది విరిగిపోతుందండి. అందుకని చెప్పి ఇది బాగా చల్లారిన తర్వాతే మనం పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది బాగా చల్లారింది. ఇప్పుడు దీన్ని నేను పెరుగులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పోపునంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. దీనిలోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం గారెల్లో కూడా వేసుకుంటాం కాబట్టి ఈ పెరుగులో కూడా కొంచెం చూసుకుని తక్కువగానే యాడ్ చేసుకోండి, మరి ఎక్కువైతే బాగుండదు. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్న గారెల్ని వీటిలో డిప్ చేసుకుని మనం పెరుగులోకి వేసుకోవాలి. అలా వేసుకుంటేనే మనకి లోపలికంటా కూడా పెరుగు అనేది బాగా పీల్చుకుంటుంది. అందుకని రెడీగా ఒక గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకుని దానిలోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం చింతపండుని ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం గారెలు వేసుకున్నప్పుడు మంచి కలర్లోకి వస్తాయండి. మనం ఇలా చింతపండు వాటర్లో డిప్ చేసుకుని వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తాయి గారెలు. అందుకని చెప్పి కొద్దిగా చింతపండుని తీసుకుని ఇలా పక్కన నానబెట్టుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రుబ్బు ఉంచుకున్న పిండిని ఒకసారి ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలండి. మనం ఇలాగ బాగా బీట్ చేయడం వల్ల మనకి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. అందుకని చెప్పి 1 నిమిషం పాటు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు వాటరు, ఆ వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకుని గారెల్లాగా వేసుకోవాలి. మనం తడించేసుకోవాలండి. చేతికైతే మనకు అప్పుడే అంటుకోకుండా వస్తాయి. తడించేసుకున్న తర్వాత మనం ఇలా కొంచెం పిండిని తీసుకుని నేను ఇక్కడ ఒక గరిటెతో వేసి చూపిస్తున్నాను చూడండి. ఎవరైనా కొత్తగా చేస్తుంటే కనుక గారెల్ని ఇలా గరిటెతో వేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మనం తీసుకున్న పిండిని దీని మీద స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఒక చిన్న హోల్ ఇచ్చుకుని మనం డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవడమే. చూడండి ఇలా కాగే నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తాయి. అలాగే మిగిలిన పిండిని కూడా గారెలు వేసుకుందాము. ఇలా చింతపండు వాటర్లో కొంచెం వాటర్ని డిప్ చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని, నాకైతే హ్యాండ్తోనే ఈజీగా ఉంటుందండి, నేను లెఫ్ట్ హ్యాండ్తో వేసేసుకుంటాను. దాన్ని కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మనం తడి చేసుకోవాలండి లెఫ్ట్ హ్యాండ్ని కూడా. హ్యాండ్ని ఒకసారి తడి చేసుకుని దానిలోకి మనం తీసుకున్న పిండిని స్ప్రెడ్ చేసుకుని మధ్యలో హోల్ చేసుకున్నప్పుడు కూడా తడి చేసుకోవాలి. అప్పుడే హోల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా రైట్ హ్యాండ్లోకి తీసుకుని కాగే నూనెలో వేసుకోవాలి. చూడండి చాలా ఈజీ కదా, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోవచ్చు. ఎవరైనా బిగినర్స్ ఉంటే కనుక గరిటెలో వేసుకుని ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తాయి. ఎవరికైనా అలవాటు ఉంటే హ్యాండ్తో కూడా వేసుకోవచ్చు. అలాగే మిగిలిన పిండిని అంతా కూడా వేసేసుకుందాము వడల కింద. చూడండి మనకి వడలు బాగా పొంగుతున్నాయి కదా, మనం దీనిలో సోడా కూడా ఏమీ యాడ్ చేయలేదండి. వంట సోడా కూడా ఏమీ యాడ్ చేయకుండానే మనకి ఇవి బాగా పొంగుతూ చాలా ఫ్లఫీగా వస్తాయి. మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే పిండిని వేసుకునే ముందు చాలా అంటే 1 నిమిషం పాటు బాగా కలుపుకొని వేసుకుంటే మనకి చాలా ఫ్లఫీగా వస్తాయి, చాలా బాగా వస్తాయండి సోడా వేసుకోకపోయినా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇవి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని చింతపండు వాటర్లో డిప్ చేసుకుని వేసుకున్నాం కాబట్టి మంచి కలర్ వస్తాయండి, లేదంటే కనుక కలర్ రావు, తెల్లగానే ఉంటాయి. చూడండి ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు తీసేసుకుందాము. వీటిని ముందుగా మనం వాటర్లో వేసుకోవాలండి. మనం ముందుకు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటరు, ఆ వాటర్లో వేసుకోవాలి. అలా వాటర్లో వేసుకుని మనం గారెలు వేసుకోవడం వల్ల మనకి లోపలికంటా కూడా బాగా పీల్చుకుంటుంది పెరుగు. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత వాటిని వెంటనే తీసేసి పెరుగులోకి యాడ్ చేసేసుకోవాలండి. వెంటనే ఎక్కువసేపు వాటర్లో కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మనకి పెరుగు అనేది బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా పెరుగులోకి యాడ్ చేసేస్తున్నాను. అలాగే గారెల్ని వాటర్లో వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా స్క్వీజ్ చేయకూడదండి, మరీ ఎక్కువ పిండకుండా పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి గారెలన్నీ కూడా పెరుగు అనేది బాగా పీల్చుకుంటుంది. చూడండి ఇలా అన్నిటినీ కూడా పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనకి కనీసం 1 అరగంట పాటైనా ఉండాలండి పక్కన, మనకి తొందరగానే పీల్చేసుకుంటాయి ఇవి మనం వాటర్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి.
ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కాసేపు దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసుకుందాము. 1 గంట తర్వాత చూసినట్లయితే మనకి ఈ పెరుగంతా కూడా బాగా పీల్చేసుకుంటుందండి. చూడండి, మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. వీటిని వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, మనం చాలా ఈజీగా ఈ పెరుగు ఆవళ్ళు చేసుకున్నాం కదా. చాలా ఈజీ చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ దీపావళికి అందరూ కూడా ఈ టిప్స్ ఉపయోగిస్తూ చేయండి, చాలా బాగా వస్తాయి. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా, చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, మనకి పెరుగంతా కూడా లోపలికంతా బాగా పీల్చుకుని ఎంత బాగా వచ్చినాయో కదా. చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఈ టిప్స్ యూజ్ చేసి చేయండి, చాలా బాగుంటాయి. సో అదండి ఈరోజు వీడియో అయితే కనుక. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ ఆన్ అవుతుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తేనే నేనే వీడియోస్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. నోటిఫికేషన్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.